వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఈ నెల 10వ తేదీ సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ జరగబోతోంది. సో ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణలో అడుగుపెడుతున్నటువంటి ప్రధాని మోడీ చాలా శంకుస్థాపనలు, భారీ బడ్జెట్లతో నేషనల్ హైవేలు, చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మాట్లాడదాం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమిటి, దేశవ్యాప్తంగా ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. ఎంపీ రఘునందనరావు గారు మనతో పాటు. రఘునందనరావు గారు, ఇందాక నేను మాట్లాడుతున్నట్టు, సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే తెలంగాణ ప్రజల నాడి పట్టడంలో ఏమైనా కొంత డీలే ఉందా? నాడి పట్టలేకపోతున్నారా? మీకు పోటీగా బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ కనీసం లోక్సభలో ఒక్క స్థానం లేని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల్లోకి వెళ్తుంది, బీజేపీ అంతలా వెళ్ళట్లేదు అన్నటువంటి విమర్శ కూడా ఒకటి ఉంది. ఎన్నికలు, ప్రజా సమస్యలు, అధికారంలోకి రావడం, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేస్తుంది ఈ రాష్ట్రంలో రాజకీయం అంటే, బీఆర్ఎస్ పార్టీ తన కాడను కాపాడుకోవడం వారికి ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బీజేపీ వైపు వెళ్తారేమన్నటువంటి ఒక భయం. దానికే వాళ్ళు ఏం ప్రచారం చేసుకుంటున్నారంటే, లాస్ట్కు మోడీ గారు, కేసీఆర్ గారు మాట్లాడుకుంటారు, పొత్తుంటారు అనేది ఒక అబద్ధ ప్రచారాన్ని వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి కొన్ని మీడియా ఏజెన్సీస్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. అంతకుమించి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పొత్తు అనేది అసలు ఆలోచన లేదు. అట్లాంటిది అసందర్భమైనటువంటి ఇది. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేసిన వాళ్ళు వీళ్ళందరికీ ఇంకా ఎక్కడో దింపుడు గల ఆశ ఉంది, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటామేమో, మేము బతుకుతామేమో అని. దానికి వాళ్ళు ఊకే ప్రతిరోజు అదే ప్రచారం చేసుకుంటున్నారు తప్ప అసలు మా వైపు నుంచి అట్లాంటి ఆలోచన కానీ అట్లాంటి మాటలు కానీ ఎక్కడ లేవు. రెండవది, బీఆర్ఎస్ ఎందుకు రోజు రోడ్డు ఎక్కినట్టు నటిస్తూ ఉందంటే, ఒక పక్కన కవితమ్మ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు వాళ్ళ దగ్గర కనబడతలేవు, ఆ కుటుంబంలో పంచాయతీలు ఇంకా సంసిపోలేదు, ఆ గుంటనక్కలేవో ఇంకా బయటికి రాలేదు, ఆ డబ్బు దోసుకున్న వాళ్ళు ఎవరో ఇంకా బయటికి రాలేదు. వాళ్ళు 25వ తారీఖు రోజు కవిత సభ పెట్టి అడిగిన ప్రశ్నలకి 27వ తారీఖు రోజు ప్లీనరీలో సమాధానం చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారు. నేను మనిషిని కాదు, మనిషినే, నా బిడ్డనే తప్పు మాట్లాడింది అనే కనీసం కౌంటర్ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఆ తండ్రి కొడుకుల మధ్యలో గ్యాపులు, అన్నా చెల్లెల మధ్యలో పంచాయతీ, బావ మరదల మధ్యలో కొట్లాట, ఇవన్నీ వెరసి బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో లేదు. బట్ దురదృష్టం ఏంటంటే, బీఆర్ఎస్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, బీఆర్ఎస్కి అనుకూలంగా కొంత మీడియాలో ఒక సెక్షన్ పనిచేస్తుంది, వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టుకున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. నిజం నిద్ర లేసేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చిందని ఒక బ్రిటిష్ తత్వవేత్త చెప్పినట్టు వాళ్ళు పొద్దుగా లేస్తే అబద్ధాలనే ప్రచారం చేస్తూ ముందుకు పోతా ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి సమాధానం చెప్పేంత స్తోమత కనబడతలేదు. వాళ్ళ దగ్గర ఆ స్థాయిలో మాట్లాడగలిగినటువంటి నాయకత్వం కూడా లేదు. ఉన్న నాయకులు కాస్త ఇది మనకెందుకు పంచాయతీ అని అప్పుడే కూరుకుంటున్నారు తప్ప అసలు కాంగ్రెస్లో లేదు. దాన్ని బీఆర్ఎస్ అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. కానీ ప్రజలు ఇద్దరిని గమనిస్తూ ఉన్నారు. మీరు అన్నటువంటి కవిత పార్టీ పెట్టడం కానీ, కవిత చేస్తున్నటువంటి ఆరోపణలకు బీఆర్ఎస్ దగ్గర సమాధానం లేదు, దీని మీద ప్రభుత్వం కూడా ఏం యాక్షన్ తీసుకోలేకపోతుంది.